ఈ వీడియోలో యూగ్రీన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటిని అన్బాక్స్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇవి యూగ్రీన్ అండ్ హెచ్డిఎంఐ టు విజే కన్వర్టర్స్. ఇవి రెండు. అట్లానే హెచ్డిఎంఐ రిపీటర్ అంటే బూస్టర్ అని కూడా అంటారు. రెండు ఒకటే, బూస్టర్ అండ్ రిపీటర్ అని ఒకటే. తర్వాత డిస్ప్లే పోర్ట్ టు హెచ్డిఎంఐ కన్వర్టర్స్. ఇవి డిస్ప్లే పోర్ట్ టు హెచ్డిఎంఐ కన్వర్టర్స్ రెండు. అంటే ఇక్కడ రెండు ప్రొజెక్టర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సెట్ ఒక్కొక్క ప్రొజెక్టర్కి పెట్టాలి. తర్వాత ఇది నార్మల్ హెచ్డిఎంఐ కేబుల్ అనమాట, 2 మీటర్స్. అంటే కింద సిస్టమ్ నుంచి ఈ పైన ఈ మానిటర్కి సరిపోవటానికి. అంటే ఇప్పుడు ఇట్లా ఓపెన్గా ఉంది. యాక్చువల్గా అయితే ఈ విధంగా ఇట్లా రూటింగ్ చేసి దీని నుంచి తీసుకెళ్తే లెంత్ సరిపోవట్లేదని టెంపరీగా ఇట్లా పెట్టాము ఇది. తర్వాత ఈ హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ మేల్ ఫీమేల్ ఎక్స్టెండర్ కేబుల్స్. ఇవి ఒకటి వచ్చేసి 1 మీటర్ అనుకుంటా ఇది. ఒకటి వచ్చేసి 1 మీటర్, ఇంకోటి వచ్చేసి 2 మీటర్స్. ఇవి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మన నార్మల్ హెచ్డిఎంఐ. ఇది ఇటు సైడ్ వచ్చి ఫీమేల్ అనమాట, ఎక్స్టెన్షన్ కేబుల్ అనమాట ఇది. అయితే దీని పర్పస్ ఏంటంటే సిస్టమ్ ఇక్కడ ఉంది. సిస్టమ్ నుంచి ఈ విధంగా ఇట్లా కేబుల్స్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చేయడానికి అనమాట. ఇక్కడ ఒక కేబుల్ ఇక్కడ ఉంది, ఒకటి ఈ కింద ఉంది హెచ్డిఎంఐ కేబుల్. ఈ కేబుల్ అనేది ఈ విధంగా ఇట్లా టాప్ నుంచి వెళ్ళి అట్లా అంత ఆ విధంగా వైరింగ్ ద్వారా వచ్చి ఇక్కడ ప్రొజెక్టర్ దగ్గరకు వచ్చాయన్నమాట. కేబుల్ ఒకటి ఒకదానికి, ఇది రైట్ సైడ్ ప్రొజెక్టర్కి ఇంకో కేబుల్. ఆల్రెడీ కేబుల్ ఇక్కడ హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రొజెక్టర్స్కి ఏంటంటే నార్మల్గా హెచ్డిఎంఐ టు విజే కన్వర్టర్ ఉంది, కానీ అది నార్మల్ క్వాలిటీది అనమాట. అంటే అది ఇక్కడ మాకు విలేజ్లో ఇదే దొరికింది కాబట్టి ఇదే పెట్టాము. అయితే ఇది పొద్దాక ఫెయిల్ అవుతుంది అనమాట. ఫెయిల్ అవుతుంది. తర్వాత మనకి హెచ్డిఎంఐ కూడా అంత దూరం సిగ్నల్ రాకపోయేసరికి ఒక హెచ్డిఎంఐ స్విచ్ పెట్టాం దానిపైన. మీకు కెమెరాలో కనిపించట్లేదేమో, అది అక్కడ కనిపిస్తుంది చూడండి. హెచ్డిఎంఐ బ్లూ కలర్ కనెక్టర్ దానికి కనెక్ట్ చేస్తుంది. ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. అట్లా అనమాట. ఈ విధంగా ఉంది సెటప్ ఇది. తర్వాత ఇక్కడ ఒక విజే కేబుల్ పెట్టామన్నమాట. రౌండ్గా బండిల్ చేస్తుంది, అది విజే కేబుల్. అది అక్కడ కనిపిస్తుంది హ్యాంగ్ అయినట్టు. అయితే దాని నుంచి ఈ ప్రొజెక్టర్కి ఇచ్చి కనెక్ట్ చేసాం, కానీ వర్క్ అవ్వలేదు. ఎందుకంటే దీనికి హెచ్డిఎంఐ టు విజే కన్వర్టర్ ఫెయిల్ అయింది. అందుకని దాని బదులు టెంపరీగా అప్పుడు ఈ విజే కేబుల్ ఉంటే అది పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా తీసేసి దేని దానికి ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేసి ఆ హెచ్డిఎంఐ రిపీటర్ తర్వాత హెచ్డిఎంఐ టు విజే కన్వర్టర్ ఇక్కడికి వస్తుంది, పెట్టి ఇన్స్టాల్ చేద్దాము. అయితే ఇది చీప్ క్వాలిటీ కాబట్టి అంత క్లారిటీ రావట్లేదు. వీడియోలో డిస్టర్బెన్స్ రావటము, లైన్స్ రావటము, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రావట్లేదు. తర్వాత సిగ్నల్ మధ్యలో కట్ అవ్వటం అట్లా జరుగుతుంది. సరే ఇదంతా హెడేక్ ఎందుకు అని చెప్పేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా అని యూట్యూబ్లో అంతా రీసెర్చ్ చేసిన తర్వాత యూగ్రీన్ అనేది ఫైనలైజ్ చేశాము. అయితే ఇప్పుడు ప్రోడక్ట్స్ పెట్టడం ప్రాబ్లం కాదు, కానీ అది హైట్లో ఉంది. ఆ హైట్లోకి ఎక్కి పెట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇదంతా ఎందుకని చెప్పేసి ఒకేసారి మంచి క్వాలిటీ పెట్టేస్తే ఇక కొన్ని లాంగ్ రన్లో ప్రాబ్లం ఉండదన్నట్టుగా ఆ యూగ్రీన్ సెట్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి సిస్టమ్ మనకు అక్కడ ఉంది, అక్కడ నుంచి సిస్టమ్ ఆపరేట్ చేస్తారనమాట. సాంగ్స్ వేయాలన్నా, బైబిల్ వర్సెస్ వేయాలన్నా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. అయితే ఈ సిస్టమ్ని కూడా తీసేసి లేటెస్ట్ సిస్టమ్ ఒకటి తీసుకున్నాం. దీని వీడియో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ 2 డిస్ప్లే పోర్ట్లు ఉన్నాయి, ఒకటి హెచ్డిఎంఐ. అంటే డిఫాల్ట్గా 3 అవుట్పుట్స్ ఉన్నాయి దీనికి.
ఈ హెచ్డిఎంఐ వచ్చేసి ఇక్కడ డెస్క్టాప్ పైన ఉన్న మానిటర్కి, ఈ డిస్ప్లే పోర్ట్స్ వచ్చేసి ఒక ప్రొజెక్టర్కి అనమాట. అయితే ఇప్పుడు ఇట్లా ఉంది. ఇవన్నీ తీసేసి ఈ డిఫాల్ట్గా హెచ్డిఎంఐ కేబుల్ ఇట్లా జాయింటర్ పెట్టి పెట్టామన్నమాట. ఇట్లా ఉంది, ఇట్లా జాయింటర్ ఉంది. ఇది దీంతో కూడా కొన్నిసారి వైర్ జరిగినప్పుడు సిగ్నల్ కట్ అవ్వటం అట్లా జరుగుతుందన్నమాట. మళ్ళీ ఇక్కడ జాయింటర్ ఉంది. సో ఇన్ని జాయింట్స్ లేకుండా ఒకేసారి కంటిన్యూ వైర్ ఉండేటట్టు ఒకటి సిపియు అనక డైరెక్ట్, ఇంకోటి ఇది వచ్చేసి అక్కడ వైర్ అక్కడ ఇచ్చేస్తే ఒకటే వైర్ జాయింట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి వీటిని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. అన్నీ ఓపెన్ చేసాం. ఇవి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇది హెచ్డిఎంఐ టు విజే కన్వర్టర్. ఇవి వచ్చేసి హెచ్డిఎంఐ రిపీటర్స్. ఇవి డిస్ప్లే పోర్ట్ హెచ్డిఎంఐ కన్వర్టర్స్. అది మీకు అక్కడ కనిపిస్తుంది, డిస్ప్లే పోర్ట్ హెచ్డిఎంఐ కన్వర్టర్. ఇది నార్మల్ హెచ్డిఎంఐ కేబుల్ ఇందా చూపించింది 2 మీటర్ కేబుల్. ఇది 1 మీటర్ అన్నాను ఇందాక. ఇది 1.5 మీటర్. ఇది 3 మీటర్స్, 2 మీటర్స్ కావు. 3 మీటర్ కేబుల్. ఇది 1.5 3 మీటర్స్ కేబుల్. ఇది కూడా సేమ్ అంతే, ఫీమేల్ మేల్ హెచ్డిఎంఐ ఎక్స్టెన్షన్ కేబుల్ ఇవి. అయితే దీంట్లో ఏంటంటే ఇదొకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఉంది. ఇదొకటి యూఎస్బి టు మైక్రో యూఎస్బి కేబుల్. ఇది పవర్ కేబుల్, అంటే దీనికి పవర్ కోసం. ఇది ఇటు పక్కన అవుట్పుట్ విజిఏ ఉంది, ఇది హెచ్డిఎంఐ ఉందన్నమాట. ఈ హెచ్డిఎంఐ వచ్చేసి దీని అవుట్పుట్కి ఇస్తామన్నమాట. దీని ఇన్పుట్ వచ్చేసి అక్కడ కేబుల్కి ఇస్తామన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్ నుంచి దీనికి వచ్చి దీని నుంచి ప్రొజెక్టర్లోకి వెళ్తుంది అనమాట. అయితే ఇది పవర్ కేబుల్ ఆప్షనల్గా ఇచ్చారు. ఒకవేళ డిఫాల్ట్గా అయితే వస్తుంది అని చెప్పారు. మరి రాకపోతే అడాప్టర్ పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇది కూడా దగ్గర నుంచి చూపిస్తాను. ఇది యూగ్రీన్ రిపీటర్. అయితే ఇది మెటల్ది, కొంచెం వెయిట్గానే ఉంది, హెవీగా ఉంది. అంటే ఇది ఎక్కువ హీట్ అవుతుందేమో అందుకనే ఇది మెటల్లో ఇచ్చారు. ఇది హీట్ అబ్జర్బ్ అవ్వటానికి. ఇది వచ్చేసి డిస్ప్లే పోర్ట్ హెచ్డిఎంఐ. ఇది సిపియు వెనక ఇస్తాం మీరు ఇన్పుట్. ఇది అవుట్పుట్ వచ్చేసి ఈ కేబుల్కి, దీని నుంచి మళ్ళీ ఈ అవుట్పుట్ వచ్చేసి అక్కడ కేబుల్కి ఇస్తామన్నమాట. అట్లా. సో ఇవన్నీ ఇట్లా ఓవర్వ్యూ. ఇవన్నీ బిగించిన తర్వాత మేము మళ్ళీ చూపిస్తాను. కావాల్సిన టూల్స్ అన్నీ తీసుకున్నాను. ఇది రిపీటర్ అండ్ కన్వర్టర్. ఇది ఇక్కడ స్టాండ్ ఒకటి వేసాము. ఇది స్టాండ్ ఎక్కి ఇప్పుడు దాన్ని ఆ పాత అన్ని తీసేసి కొత్త ఫిక్స్ చేద్దాం. ఇది సాంజో ప్రొజెక్టర్. ఇది ఈ విధంగా ఎగ్జిస్టింగ్ సెటప్ కనెక్ట్ చేసి ఉందన్నమాట. ఇది నార్మల్ హెచ్డిఎంఐ టు విజే కన్వర్టర్. ఈ హెచ్డిఎంఐ కేబుల్ వచ్చేసి ఇందాక చూపించినట్టు ఇది హెచ్డిఎంఐ స్విచ్. దీన్ని బూస్టర్ లెక్క వాడుతున్నాం ప్రజెంట్ అయితే. ఎందుకంటే డైరెక్ట్ ఈ హెచ్డిఎంఐ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చినప్పుడు వర్క్ అవ్వట్లేదు. అందుకని ఈ స్విచ్ పెట్టినప్పుడు దీని నుంచి వెళ్ళి సిగ్నల్ బూస్ట్ అయ్యి తిరిగి వచ్చి దీంట్లో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు వర్క్ అవుతుంది. అయితే తీసేసి దీని ప్లేస్లో యూ గ్రీన్ది మెటల్ది చూసాం కదా, దాన్ని ఇక్కడ ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. అయితే ఈ పాత సెటప్ అంతా తీసేసి ఈ పాత విజే కేబుల్ ఇవన్నీ కూడా తీసేయాలి. అయితే ఆ ప్రొజెక్టర్ది కన్వర్టర్ ఫెయిల్ అయిందని దీని నుంచి తీసుకోవడానికి ట్రై చేసామన్నమాట. అందుకని ఈ విజే కేబుల్ ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా తీసేస్తాం. ఇది
ఇది ఇందాక స్విచ్ అనుకున్నాము, ఇది కానీ స్విచ్ కాదండి. ఇది అమెజాన్ బేసిక్స్, అమెజాన్ కంపెనీది. ఇది హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ సౌండ్ ఎక్స్ట్రాక్టర్. ఇది అంటే ఇన్పుట్ హెచ్డిఎంఐ ఇచ్చినప్పుడు ఇటు నుంచి మనకి సౌండ్ అవుట్పుట్ వస్తుందన్నమాట. సౌండ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడి డివైస్ ఇది. దీనికి కూడా హెచ్డిఎంఐ అవుట్ ఉంది కాబట్టి దీన్ని వాడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇది బూస్టర్ లెక్కన వర్క్ అవుతుంది, ఎందుకంటే దీనికి కూడా ఇక్కడ పవర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ పవర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది దీనికి. కాబట్టి ఇప్పుడు ఇది తీసేసి దీని బదులు హెచ్డిఎంఐ గ్రీన్ది హెచ్డిఎంఐ రిపీటర్ని ఇన్స్టాల్ చేద్దాం. అయితే ఇదంతా కూడా కొంచెం డస్టీగా ఉంది, ఇదంతా కూడా క్లీన్ చేసుకొని నీట్గా చేసుకొని అవన్నీ ఫిక్స్ చేద్దాం. ఈ ప్రొజెక్టర్ ఫిల్టర్స్ కూడా క్లీన్ చేయాలి. కనిపిస్తుంది, డస్ట్ ఉంది. ఇదొక ఫిల్టరు, తర్వాత ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది. దీన్ని కూడా తీసి క్లీన్ చేద్దాం. ఇది కూడా ఎయిర్ ఫిల్టర్. ఇది కూడా డస్ట్గానే ఉంది. అయితే ఈ రెండు కూడా ఫిల్టర్స్ క్లీన్ చేసుకొని అదంతా కూడా బ్రషింగ్ చేసి ఈ కన్వర్టర్స్ అనేవి ఫిక్స్ చేద్దాం. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇది రిపీటర్ కూడా కనెక్ట్ చేశాను, ఇన్పుట్కి ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ అనేది దీనికి ఇవ్వాలి. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఫీమేల్ కనెక్టర్ ఉంది, దీనికి ఫీమేల్ కనెక్టర్ ఉంది. అయితే ఈ రెండు కూర్చోవు, ఫిట్ అవ్వవు. అందుకని దీనికోసము జనరల్ కన్వర్టర్ అని ఇట్లాంటిది ఒకటి దొరుకుతుంది. ఇట్లాంటిది ఇది మేల్, ఇటు మేల్ ఉంటుంది, ఇటు మేల్ ఉంటుంది, రెండు పక్క మేల్ ఉంటుంది. కాబట్టి ఒకటి చివర ఇంకోటి దీని వెనుక ఫిక్స్ అవుతుంది. అది ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇట్లా ఫిక్స్ చేసేసాము. ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది మేల్, ఇది వచ్చేసి ఫీమేల్. ఇందాక ఇక్కడ కూడా ఫీమేల్ ఉండేది, అందుకని దాన్ని మేల్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దీంట్లోకి ఫిక్స్ చేయాలి. సో ఈ విధంగా ఇట్లా కూర్చుందనమాట. ఇది వచ్చేసి దీని అవుట్పుట్కి ఇచ్చాము. ఇది అవుట్పుట్ ఇది ఇచ్చాము. అయితే ఇక్కడ ఇది అయిపోయింది. దీన్ని కనెక్షన్ వచ్చిందా లేదా అనేది అక్కడికి వెళ్ళి కనెక్ట్ చేసి సిస్టమ్ ఆన్ చేస్తే మనకి డిస్ప్లే వచ్చిందా లేదా తెలిసిపోతుంది. నెక్స్ట్ అది చూద్దాం. అన్నీ కనెక్ట్ చేసి ఆన్ చేసాము, కానీ డిస్ప్లే ఇట్లా రాలేదు. కనిపిస్తుంది ఇక్కడ డిస్ప్లే అయితే రాలేదు. నాకు తెలిసి దీనికి 5 వోల్ట్ పవర్ సప్లై ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తేనే వస్తుంది ఇది. ఎందుకంటే లాంగ్ అవటం మూలాన ఇది కూడా నాకు తెలిసి సపోర్ట్ చేయలేకపోతుంది. అయితే దీనికి పవర్ ఇచ్చి చూద్దాము. సప్లై ఇచ్చిన వెంటనే అయితే డిస్ప్లే వచ్చేసింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది డిస్ప్లే. పవర్ సప్లై ఇస్తేనే ఇది ఆపరేట్ అవుతుంది. దీని పవర్ సప్లై వైర్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ అడాప్టర్కి ఇచ్చి ఉన్నాను. కనిపిస్తుంది ఇది అడాప్టర్, ఇది ప్రొజెక్టర్ పవర్ సప్లై, ఇది పక్కన ప్లగ్. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది అక్కడ డిస్ప్లే అయితే వచ్చింది. మీకు టెస్టింగ్ కోసము చూపిస్తాను. ఇప్పుడు ఇది డిస్కనెక్ట్ చేస్తాను. ఇది అదిగోండి డిస్ప్లే పోయింది. అంటే దీనికి 5 వోల్ట్ ఇవ్వాల్సిందే, కాబట్టి మళ్ళీ కనెక్ట్ చేస్తాం అడాప్టర్లోకి. ఇదిగోండి డిస్ప్లే వచ్చేసింది. కాబట్టి ఇక్కడ కూడా గ్రీన్ లైట్ వస్తుంది. అంటే ఇది సిగ్నల్ రిసీవ్ అవుతుందో మరి ఏదో ఇండికేషన్ కోసం అయితే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుందన్నమాట. సో ఈ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఈ ప్రాజెక్ట్ చేసినట్టే ఆ ప్రాజెక్ట్ని కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ రైట్ సైడ్ ప్రొజెక్టర్ కూడా అంతా క్లీన్ చేసాము పైన అంతా.
దీని ఎయిర్ ఫిల్టర్స్ కూడా చాలా డస్టీగా ఉన్నాయి. ఇది కూడా కనిపిస్తుంది చూడండి డస్ట్. అయితే ఇదొకటి, ఇక్కడ ఈ ఎయిర్ ఫిల్టర్ ఇది కూడా డస్టీగా ఉంది. సో వీటిని కూడా క్లీన్ చేసుకొని ప్రొజెక్టర్ని ఇంకా డీప్గా క్లీన్ చేసుకొని ఇవన్నీ కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ వైరింగ్ అంతా నీట్గా చేసుకోవాలి. చూపిస్తాను. ఇవి పాత సెటప్ ఇట్లా ఉంది. ఇది కూడా HDMI టు VGA కన్వర్టర్. ఇది అంటే అంత మంచి క్వాలిటీది కాదు. ఇట్లాంటిది వేరే ప్రొజెక్టర్ కూడా అది ఫెయిల్ పెట్టిన 2-3 డేస్కే ఫెయిల్ అయిపోయింది. ఇది మాత్రం ఒకటే పనిచేసింది, కానీ ఇది కూడా అంత క్లారిటీ లేదు. డిస్టార్షన్ రావటం, వీడియోలో కలర్స్ ఫ్లక్చుయేట్ అవటం అట్లా జరుగుతుంది. ఇది అమెజాన్ది. ఇది HDMI టు ఆడియో ఎక్స్ట్రాక్టర్. HDMI ఆడియో ఎక్స్ట్రాక్టర్. ఇది నేను స్విచ్ అనుకున్నాను, స్విచ్ కాదు. అయితే ఇది కూడా రిపీటర్ లెక్క వాడాల్సి వచ్చిందనమాట.